సర్వుల సద్గతి దాత అనంత శక్తి సంద్ర సదాశివనామధేయ నీ జ్ఞాన గంగ మా పాపాలే మా పంగా గీతా జ్ఞానదాత సర్వశక్తి ప్రదాత జయ హో. ఈరోజు పరమ పవిత్రమైన రోజుగా ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా శివబాబాని అనుభవం చేసుకోండి. ఈరోజు పరమ పవిత్రమైన రోజుగా నిశ్చయ బుద్ధితో బాబాని అనుభవం చేసుకోండి. మనం జ్ఞాన ఖజానాన్ని శ్రేష్ఠ సమయాన్ని స్థూల ఖజానాన్ని జమ చేసుకోవాలంటే 1,00,000 రెట్లు పొందాలంటే ముఖ్య సాధనం ఏంటని అడుగుతున్నారు బాబా. స్వచ్ఛమైన బుద్ధి మరియు సత్యమైన మనస్సు ఉండాలంటున్నారు బాబా. ఒకటికి 1,00,000 రెట్లు పొందాలంటే స్వచ్ఛమైన బుద్ధి ఉండాలంటున్నారు బాబా. స్వచ్ఛమైనటువంటి మనసు ఉండాలి, సత్యమైన మనసు ఉండాలంటున్నారు. బుద్ధి స్వచ్ఛం కావాలంటే ఆధారము బుద్ధి ద్వారా బాబాను తెలుసుకుని బుద్ధిని కూడా బాబా ముందు సమర్పణ చేయాలి. అంటే మన బుద్ధి చెప్పినట్టు మనం వినకూడదు, బాబా చెప్పినట్టు మన బుద్ధి వినాలి. అదే బుద్ధి స్వచ్ఛత అంటే. మనసు స్వచ్ఛత అంటే మనసులో బాబా స్మృతి ఉండాలి. కాబట్టి ఇక్కడ బాబా ఏం చెప్తున్నారు? బుద్ధి స్వచ్ఛత గురించి చెప్తున్నారు. మనకు ప్రతి ఖజానా 1,00,000 రెట్లు పొందాలి అంటే ఆన్సర్ ఏం చెప్తున్నారు బాబా? బుద్ధి స్వచ్ఛత ఉండాలి, మనసు సత్యంగా ఉండాలి. బుద్ధి స్వచ్ఛత అంటే ఏం చెప్తున్నారు బాబా? బాబాను తెలుసుకున్న బుద్ధిని కూడా బాబా ముందు సమర్పణ చేసేయాలి. అంటే మన బుద్ధిని బాబాకు అర్పణ చేయాలి అంటున్నారు బాబా. ఆయన చెప్పిన ప్రకారం ఆయన మన బుద్ధిలో ఏం ఆలోచనిస్తారో, వాణిలో ఏ విధంగా బుద్ధిని మనం తేజం చేసుకుంటామో ఆ ప్రకారముగా మీరు నడవాలి. అదే బుద్ధి స్వచ్ఛత అంటే అంటున్నారు బాబా. సమర్పణ చేయటం అంటే ఏంటంటున్నారు బాబా? సమర్పణ చేయటం అంటే నాదే అనే భావనని తొలగించుకోవటం. ఇది కూడా బుద్ధిని సమర్పణ చేసినట్టు జమ అవుతుంది అంటున్నారు బాబా. ఎప్పుడైతే మీరు ఇవ్వటం వచ్చిందో తీసుకోవటం సహజంగా ఉంటుంది అంటున్నారు బాబా. మన జ్ఞానం ఇతరులకు ఇచ్చామనుకోండి, మనకి
ఆశీర్వాదాల ద్వారా పుణ్యగాథ జమ అయిపోతుంది. అదే తీసుకోవటం అంటే. ఎలాగ శుభ సంకల్పం ద్వారా అన్ని బాబా నీవే నావి కాదు నాది అనే అధికారం వదలటమే సమర్పణ చేయటం. బాబా ఏమంటున్నారు, సమర్పణ అంటే ఏంటి? మనం ఏదో సెంటర్కి సమర్పణ అవటం అనుకుంటున్నాం, బాబాకి సమర్పణ అవటం అనుకుంటున్నాం. కానీ సమర్పణ అంటే బాబా ఏం చెప్తున్నారంటే నాది అనేది బుద్ధిలోని తీసేయాలి, నీదనేది ఏది కూడా లేదు. అదే బుద్ధి స్వచ్ఛత అని చెప్తున్నారు బాబా. దీనినే నష్టమోహ స్థితి అని అంటారు. ఇంకా మోహం అనేది ఏది కూడా మనకి ఉండదంటున్నారు బాబా. బుద్ధిలోంచి నాది, ఇది నాది, వీళ్ళ నా వాళ్ళు, ఇలాగ నాది అనేది తీసేస్తే బుద్ధి చాలా తేజంగా, దివ్యంగా, స్పష్టంగా ఉంటుంది అంటున్నారు బాబా. మరి అంతిమ పరీక్ష కూడా అదే కదా, బుద్ధులైన స్పష్టంగా ఉంటేనే ఆ భగవంతుడి పిలిపి వినపడుతుంది. రక్షణ స్థలానికి వెళ్ళి మన స్థితి చాలా ఉన్నతగా ఉంటుంది. బాబా చెప్తున్నారు, రోజంతా పిల్లలు ఏం ఆటలు ఆడుతున్నారో కూడా నేను చూస్తున్నాను అంటున్నారు బాబా. చతురతతో తీసేసుకుంటున్నారు అంటున్నారు బాబా. మనసుతో ఇచ్చేమని చెప్తున్నారు, మళ్ళీ చతురంగా తీసేసుకుంటున్నారు. అప్పుడు మీరు గృహస్థ అయిపోయినట్లు అంటున్నారు బాబా. ఎలా అంటే, ఒక టీచర్ ఉన్నారండి, ఒక విద్యార్థి ఉన్నారు, అన్నీ వదిలేసుకుని బాబా దగ్గరికి వచ్చారు. మళ్ళీ అన్నీ పోగేసుకున్నాం అనుకోండి, సన్యసించిన వాళ్ళు మళ్ళీ గృహస్థులు అయిపోయారని చెప్తున్నారు బాబా ఇక్కడ. నువ్వు వచ్చినప్పుడు ఎలా ఉన్నావు, మధ్యలో ఎలా ఉన్నావు, అంతిమ వినాశం సమయంలో ఎలా ఉన్నావు, అది లెక్కలు కడుతున్నాను అంటున్నారు బాబా. కుమారులైనా నా స్వభావము, నా సంస్కారము, నా బుద్ధి ఇంతే ఇలా అనుకోకూడదు. బాబా సంస్కారమే మీ సంస్కారంగా, బాబాకి ఎలాగైతే దివ్య బుద్ధి ఉందో అలాగే మీకు కూడా దివ్య బుద్ధి ఉండాలి. వ్యర్థ సంకల్పాలకి మూల కారణము తగులుపాటు అని చెప్తున్నారు బాబా. మీకు వ్యర్థం వస్తుందో, దివ్యత రావట్లేదు అంటే ఎక్కడో అక్కడ ఆత్మ తగులుపోయింది, తగులుపాటులో ఉండిపోయింది. ఒక్కసారిగా ఎన్ని వదిలేయవలసిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. బాబా అంటున్నారు, నా స్వభావము, నా సంస్కారం అనే రచన ఆత్మ రచయితను కూడా ఆకర్షితం చేసేస్తుంది. నాది అనకూడదు, అవి శూద్రత్వం యొక్క సంస్కారం. శూద్ర సంస్కారాలని నాది అని అనుకోవటం మహాపాపం. దొంగతనము మరియు మోసం కూడా శూద్రుల వస్తువులు బ్రాహ్మణులు దొంగిలిస్తే అంటే నాది అంటే మహాపాపం కదా. బాబా అంటున్నారు, నాది, ఈ సెంటర్ నాది, ఈ పరివారం నేను తయారు చేసుకున్నాను, ఈ వస్తువు నాది, నేను కష్టపడ్డాను, నేను ఇక్కడే ఉంటాను. ఇలాగా విద్యార్థి అయినా టీచర్ అయినా నాది అనే భావన వస్తే నువ్వు అసలు సమర్పణ విన్నట్లు కాదంటున్నారు బాబా. మనమేమనుకుంటున్నాం, సమర్పణ అంటే అల్లి వదిలేసి వచ్చి ఇక్కడ కూర్చోవటం అనుకుంటున్నాం, కానీ కాదంటున్నారు బాబా ఇక్కడ. అది ప్రజలుగా అవి వాళ్ళు కూడా చేస్తారని ఒక వాణిలో చెప్పారు కదా బాబా. కాబట్టి బాబా అంటున్నారు, ఇలా పాపాలు చేసి పాపభారం పెరిగిపోతున్న కారణంగా మీకు దివ్య బుద్ధి కుంటిపడిపోతుంది అంటున్నారు. ఇంక దివ్య బుద్ధి రావట్లేదు అంటున్నారు బాబా. బుద్ధిలో అంతా వ్యర్థ సంకల్పాలతో కిందకి వచ్చేస్తున్నారు.
వ్యర్థ సంకల్పాలకి ఇంకొక కారణం ఏంటంటే రోజంతటి దినచర్యలో మనస్స వాచ కర్మణ బాబా ద్వారా మర్యాద సంపన్నమైన శ్రీమతం ఏదైతే లభించిందో దాన్ని ఏదో ఒక రూపంలో ఉల్లంఘన చేస్తున్నారు. ఆజ్ఞాకారి నుండి అనాజ్ఞాకారిగా అయిపోతున్నారు. మర్యాద రూపురేఖ నుండి మనసు ద్వారా అయినా కానీ బయటికి వచ్చేస్తున్నారు. అంటే వ్యర్థ సంకల్పాలు తుఫాన్లు పెరిగిపోతాయి. ప్రతి కర్మ చరిత్ర రూపంలో ఉండాలి, చతురతతో కాదు అంటున్నారు బాబా. చరిత్ర అనేది ప్రతి కర్మలో ఉండాలి. అంటే మీరు ఏదైనా పని చేశారంటే ప్రపంచం అద్భుతంగా చెప్పుకోవాలి ఇది అని అంటున్నారు బాబా. చతురతతో చేయకూడదు ఈ పని. అంటే మనం ఎవరి ద్వారా అయినా ఏదైనా పని చేయించుకోవాలనుకోండి, మనస్ఫూర్తిగా మనం చేయించుకోవాలి వారి ద్వారా కూడా, వాళ్ళు కూడా అలా చేయాలి. చతురతతో కూడా చేయొచ్చు, కానీ అలా చేయకూడదు, అది బాబాకి ఇష్టం అనిపించదు అంటున్నారు బాబా. చతురత అంటే ఏంటంటే మన పని చేయించుకోవడానికి ఆతల వ్యక్తిని మనం ఉపయోగించుకుంటాం, మన పని చేయించుకునే వరకును. అది చతురత అంటే. మన పని చేయకపోయినా ఆతల వ్యక్తిని ప్రేమగా చూడటం, మనసుతో చూడటం, మనసు యొక్క స్నేహం ఇవ్వటం, బాబా దగ్గర చేర్చడం, ఇవన్నీ శ్రేష్టం. చరిత్ర అది కరెక్ట్ చరిత్ర అంటున్నారు బాబా. ఆతల వ్యక్తితో మనం స్నేహం చేసినప్పుడు ఆ వ్యక్తి నుంచి మనం ఏది కోరుకోకుండా ఉండటమే ప్రతి కర్మ చరిత్ర రూపంలో ఉండటం. చతురతతో చేసింది బాబా స్వీకరించరు, మనసుతో చేసింది బాబా స్వీకరిస్తారు. అర్థమైందా? అప్పుడు వ్యర్థ సంకల్పాల నుండి నివృత్తి అయిపోతారు. బాబా ద్వారా మొత్తం రోజంతా శ్రేష్టమైన బుద్ధిని శుద్ధ సంకల్పాల ద్వారా ప్రభావం చేసుకోండి. ప్రతి కర్మ చరిత్ర రూపంలో చేయాలి తప్ప చరిత్ర రూపంలో చేయకూడదు. ఎవరి సంపర్కంలోకి వచ్చినా వాళ్ళని బాబాతో జోడించేలా చేయాలి, బాబా సంపర్కంలోకి వచ్చేలా చేయాలి. మీ సెంటర్కి కానీ మీ ఇంటికి కానీ ఎవరైనా వచ్చారనుకోండి, మీతో స్నేహం చేయించుకోకూడదు అంటున్నారు బాబా. బాబాతో స్నేహం చేసేలాగా చేయాలి అంటున్నారు. ఇప్పుడు చూడండి, మనం ఏం చెప్పారు బాబా, ఎవరైనా బంధువులు వస్తే ఒక పరిచయం బుక్కు, ఒక శివపరమాత్మ దివ్య సలహాలు ఇమ్మంటున్నాం. అలాగే ఇస్తున్నారు అనుకోండి, ఏమవుతుంది? వాళ్ళు ఒక్క వాక్యం చదివినా కూడా బాబా బిడ్డ అయిపోతారు. వాళ్ళు స్వర్గంలో ఏదో ఎక్కడో అక్కడ వచ్చేస్తారు మనసు పెట్టి చదువుకున్నప్పుడు. ఇందాకేం చెప్పారు బాబా? సమర్పణ అంటే నాది అనేది వదిలేయటమే సమర్పణ. ఒక విద్యార్థి కుటుంబంలో ఉన్నారు, కుటుంబంలో ఏది కూడా అతను నాదనే భావన లేకుండా బాబాదే నేను సంభాళిస్తున్నాను, బాబా సంభాళించడానికి ఇచ్చేది కుటుంబం అని అనుకున్నారనుకోండి, అది సమర్పణ అయినట్టు. అలా భావన ఉన్న ఆత్మకి దివ్యబుద్ధి వచ్చేస్తుంది అంటున్నారు బాబా. దివ్యబుద్ధి రాపోవటానికి కారణం ఏంటంటే నాదే అనే భావన ఉండిపోతుంది. ఆ నాదే అనేది వ్యర్థ సంకల్పంలో జమ అయిపోతుంది, శ్రేష్ఠ సంకల్పంలో జమ అవుతుంది అంటున్నారు బాబా. నాది, నాకుండాలి, నేను తయారు చేశాను అని. అర్థమైందా? నెక్స్ట్ పాయింట్, పరీక్షలు ఎందుకు వస్తున్నాయి అంటే బాబా అంటున్నారు, ముందుకు తీసుకెళ్ళడానికి వచ్చినాయి మీకు.
పరీక్షలు వచ్చినాయని భయపడకండి. ఇంకా ముందుకెళ్ళటానికి, మన నెంబర్ ముందుకెళ్ళటానికి ఆ పరీక్ష నిమిత్తం అవుతుందని చెప్తున్నారు బాబా. ఇంకా ఏమంటున్నారని అడుగుతున్నారు బాబా. సంబంధీకులు వినటం లేదు బాబా. మా సంబంధీకులు కొంతమంది బాబా పిల్లల్ని ఈ విధంగా బాబాతో కంప్లైంట్ పెడుతున్నారంట. మా కుటుంబ సంబంధీకులు వినటం లేదు బాబా, సాంగత్యం మంచిగా లేదు బాబా, అందువలన శక్తిశాలిగా కాలేకపోతున్నాం బాబా అని అంటున్నారంట. బాబా అంటున్నారు దాని గురించి ఆన్సరు ముందుగా చెప్పారు బాబా. ప్రతి ఆత్మకి తమ తమ వేరువేరు పాత్రలు ఉంటాయని. కొంతమందికి సతోగుణిగా, కొంతమంది రజోగుణిగా, కొంతమంది తమోగుణిగా ఉంటారు. రకరకాల ఆత్మలతో డ్రామా అయితే నిర్ణయింపబడిపోయింది. ఆత్మలందరి పాత్ర ఒకేలా ఎలా ఉంటుంది చెప్పండి అడుగుతున్నారు బాబా. మీ కుటుంబంలో ఉన్న వాళ్ళైనా, ఎక్కడున్న వాళ్ళైనా, సెంటర్లో కూడా ఉంటున్నాయి కదా, గొడవలుగా ఉంటాయి కొన్ని చోట్ల, సంకల్పాల ఘర్షణ, సంస్కారాల ఘర్షణ అవుతుంది. అందు బాబా ఏమంటున్నారు, మీరు ఇది మర్చిపోయారు. ఏది మర్చిపోయారు? కొంతమందికి సత్యయుగంలో, కొంతమందికి త్రేత, అలాగా వేరు వేరు పాత్రలు వేరు వేరు యుగాల్లో ఉంటాయి. కాబట్టి వాళ్ళకి మనం ఏం చేయగలుగుతాం అని అడుగుతున్నారు బాబా. ఒకవేళ ఏ ఆత్మ అయినా తమోగుణిగా అజ్ఞాని పాత్ర అభినయిస్తుంటే ఏం చేయాలి నువ్వు? శుభభావన శుభకామన ద్వారా ఆ ఆత్మకు కూడా శాంతి శక్తి దానం ఇవ్వాలి. అది మన కుటుంబంలో కానీ సెంటర్లో కానీ తమోగుణి ఆత్మ ఉంటే బాబా ఏమంటున్నారు, ఆ ఆత్మ కూడా శుభభావంతో శాంతి శక్తిని దానం చేయండి. కానీ ఆ అజ్ఞాని పాత్ర చూసి మీ శ్రేష్టత యొక్క అనుభవం ఎందుకు మర్చిపోతున్నారు? బాబా చెప్తున్నారు, అజ్ఞాని ఆత్మని చూసి నువ్వెందుకు అలజడైపోతున్నావు, వీళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు అలా ఉన్నారు అని. మీ స్థితిలో ఎందుకు అలజడైపోతున్నారు? సాక్షిగా అయ్యి పాత్రను చూస్తూ శక్తిని దానం ఇవ్వండి, కానీ భయపడకండి. మీ సతోప్రధాన పాత్రలో స్థితిలై ఉండండి. తమోగుని ఆత్మల సాంగత్యం యొక్క రంగు పడిపోయిన కారణంగా బాబా యొక్క శాస్త్ర సాంగత్యంలో ఉండలేకపోతున్నారు. బాబా ఏం చెప్పారో చూడండి. మీరు వాళ్ళు తమోగునిలో ఉన్నారు, వాళ్ళ ప్రభావం మీ మీద పడింది, అందుకే అలజడవుతున్నారు అంటున్నారు బాబా. మీరు పడకుండా ఆ పాత్ర, ఆ ఆత్మ పాత్ర అంతే. ఆ ఆత్మకి సత్యయుగం త్రేతయుగం వచ్చి స్టేజ్ లేదనుకోండి, మీరు ఏం చేయలేరు, బాబా కూడా ఏం చేయలేరు. అంచేత బాబా ఇక్కడ మనకేం చెప్తున్నారు, మా కుటుంబంలో అందరూ కూడా జ్ఞానంలోకి వచ్చేయాలి, అప్పుడు నేను బాగుంటాను, నేను బాగా, వాళ్ళ వల్ల నేను ఎలాగ అయిపోతున్నాను అనే మాట రానివద్దు నువ్వు. ఎందుకంటే ఇది వెరైటీ డ్రామా. సినిమాలో అందరూ ఒకే పాత్ర ఉంటుందా చెప్పండి? హీరో వేరు, హీరోయిన్ వేరు, విలన్ వేరు ఉంటుందా? అందరికి ఒకే పాత్ర ఉంటే ఇంకా సినిమా ఏమి అందగించదు అది. అలాగే ఇక్కడ బాబా ఏం చెప్తున్నారంటే, మీ కుటుంబంలో అయినా, సెంటర్లో అయినా, ఎక్కడైనా, మధువనంలో అయినా, ఎక్కడైనా ఏళ్ళు లేకుండా ఉండరు. మొన్న చెప్పారు కదా బాబా, అంతిమ సమయం సమీపంగా వస్తున్నప్పుడు లోపల దాగి ఉన్నటువంటి స్వభావ సంస్కారాలు బయటకు వచ్చేస్తాయి, వాటిని చూసి భయపడకండి, మళ్ళీ వచ్చి అంతమైపోతాయని చెప్పారు. అలాగే బాబా మనకేం చెప్తున్నారు అంటే, మీరు వాళ్ళ అలజడి, వాళ్ళ స్థితి మీకు అలజడి చేయకూడదు అంటున్నారు బాబా. చాలామంది మా కుటుంబంలో ఇలా ఉంది, దీనివల్ల మాకు అలజడి వచ్చింది అంటున్నారు. దానికి ఆన్సర్ చెప్తున్నారు బాబా ఇక్కడ. ఏమని? వాళ్ళు రజోగుణి ఆత్మలు.
వాళ్ళు స్వర్గం రారు, లేకపోతే రజోగుణి ఆత్మలు. అయినా సరే బాబా ఏమంటున్నారు, వాళ్ళ ప్రవర్తన నువ్వు చూసినప్పుడు నువ్వు అలజడి అవ్వకు. వాళ్ళు రజోగుణి ఆత్మలో శుభభావంతో శాంతిగా ఉండి నువ్వు ఆ శక్తి కిరణాలు వాళ్ళ మీదకి వెళ్ళి ఇంక నీ మీద ప్రభావం పడదంటున్నారు బాబా. అలా కాకుండా నువ్వు అలజడైపోయి సాక్షి స్థితి నుంచి కింద దిగిపోయి ఇలా జరిగిపోతుందేంటి, అలా జరిగిపోతుందేంటి అని అనుకున్నారనుకోండి, భయపడ్డారనుకోండి, వాళ్ళ ప్రభావం మీ మీద పడింది అనుకోండి అంటున్నారు బాబా. అంటే మీకు శక్తి తక్కువగా ఉందని భావించండి, దాన్ని పెంచుకోండి అంటున్నారు బాబా. నేను సహాయం చేస్తానంటున్నారు బాబా. ఇప్పుడు ప్రతి బ్రాహ్మణాత్మకి కూడా ఏదో ఒక పరీక్షలు లేకుండా మార్కులు ఎలాగొస్తాయి చెప్పండి? రావు కదా. వాళ్ళ సాంగత్యం యొక్క రంగు ప్రభావం పడిపోయిన కారణంగా బాబా యొక్క శ్రేష్ఠ సాంగత్యం ఉండలేకపోతున్నారు అంటున్నారు బాబా. అర్థమైందా? ఇంకా ఏమంటున్నారు అంటే, మా సంబంధీకులు బుద్ధితాళం తెరువు బాబా అని అడుగుతున్నారు. బాబా అయితే సర్వాత్మల బుద్ధి తాళం తెరిచే తాళం చెవి పిల్లలైన మీకే మొదట ఇచ్చేశారు. మరి ఆ తాళం చెవిని ఎందుకు ఉపయోగించట్లేదు మీరు? మీ పని మీరు మరిచిపోయిన కారణంగా మాటమాటికి బుద్ధి తాళం తెరువు బాబా వాళ్ళది అని నన్ను అడుగుతున్నారు. బుద్ధిని పరివర్తన చేయని బాబాకి జ్ఞాపకం చేస్తున్నారు. బాబా ఏం చెప్పాడు? సర్వ ఆత్మలకి సదా కళ్యాణకారి అయిన మాటకి ఎందుకు జ్ఞాపకం చేస్తున్నారు? బాబాయ్ చూడండి, నేను సర్వాత్మలకి కళ్యాణం చేస్తాను, నాకెందుకు మీరు జ్ఞాపకం చేస్తున్నారు? బాబా కూడా మీలా మర్చిపోయారు అని అనుకుంటున్నారా? బాబాకి చెప్పాల్సిన అవసరం లేదు, బాబాకి అన్నీ తెలుసు. మీరు అద్దులోని పాత్ర లభించినప్పుడు మీ సంబంధీకుల ధ్యాస ఉంటుంది కదా, అలాగే బాబా కూడా పిల్లల యొక్క సంబంధంలో ఉంటారు. కాబట్టి బాబా కూడా పిల్లల్ని మర్చిపోలేదు. కానీ బాబాకు తెలుసు ఏమని, ప్రతి ఆత్మకి తమ సమయంలో పాత్ర ఉంటుంది. కొద్దిమంది ఆదిలో వస్తారు, కొద్దిమంది మధ్యలో వస్తారు, కొద్దిమంది అంత్యంలో వస్తారు, కొద్దిమంది భక్తిలో ఉంటారు, కొద్దిమంది జ్ఞానంలో పాత్ర ఉంటుంది. అందువలన వీరు తాళం ఎప్పుడు తెలుసుకుంటుంది అని మాటకి అనొద్దు. తాళం తెరవడానికి సాధనం మనసా సంకల్పం ద్వారా, మీ వృత్తి ద్వారా, మీ వాయుమండలం ద్వారా పరివర్తన చేసే సేవ చేయాలి. మీ జీవితం యొక్క పరివర్తన ద్వారా ఆ ఆత్మలను కూడా పరివర్తన చేసేటటువంటి సేవ యొక్క కర్తవ్యాన్ని నిలుపుకోండి. అంతేకాని మాటకి తాళం తెరువు బాబా అని అడగండి. మా తాళం తెలుసుకోండి, అప్పుడు మీ తాళం తెలుసుకోండి, అప్పుడు వాళ్ళ తాళం ఆటోమేటిక్గా తెలుసుకుంటుంది. మాయ రావటానికి అంటే విజయగా అవటానికి నిమిత్తం అవడం, శక్తులను అనుభవంలో తీసుకురావడానికి మాయ నిమిత్తం అవుతుంది. మాయ ఎందుకు వస్తుందో తెలుసా? మిమ్మల్ని విజయగా అవటానికే వస్తుందంట, శక్తులు అనుభవం చేయించడానికే వస్తుందంట. చూడండి బాబా ఏం చెప్పారు. ఇప్పుడు బాబా జ్ఞానంలో లేరు వాళ్ళు, మనం ఎంత చెప్పినా వినట్లేదు. బాబా నువ్వు బుద్ధి తాళం తెరువు అంటున్నారు. బాబా ఏమంటున్నారంటే, తాళం చేయి మీకు ఇచ్చేసాను, ప్రపంచంలో ఉన్న ప్రతి ఆత్మ బుద్ధి తాళం తెరవటానికి. తాళం చేయి మీ దగ్గర ఉండి మీ దగ్గర పెడితే నన్ను ఎందుకు అడుగుతారు? నేను ఎలాగ విశ్వ కళ్యాణకారి ఆత్మనే, పరమాత్మనే. విశ్వ కళ్యాణంలో అన్ని ఆత్మల్ని నేను తెరుస్తాను. నాకు తెలుసు వీళ్ళు ఎప్పుడు వస్తారో, వీళ్ళు ఎప్పుడు తెలుసుకుంటారో, వీళ్ళు ఏ యుగంలోకి వస్తారని. అది కూడా నువ్వు తెలుసుకుంటున్నారు బాబా. ఇప్పుడు చాలామంది ఏమంటున్నారు, ఒక్కొక్కసారి అన్నయ్య ఇలాగా చాలామంది ఇలాగున్నారు అలాగున్నారు
అని టీచర్స్ ఎలా ఉన్నారు, విద్యార్థులు ఎలా ఉన్నారు, వాళ్ళు అలా ఉన్నారు, ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారు అంటున్నారు. మీరు ఎప్పుడు కూడా డాక్టర్ ఎలాగైతే పేషెంట్ వచ్చినప్పుడు లక్షణాలు గమనించి ఔషధం ఇస్తాడో అలా ఉండాలి మీరు. ఒకసారి ఒక హోమియో డాక్టరు ఒక పేషెంట్కి రక్తం లేదు, బాగా నీరసపడిపోయాడు. హోమియో డాక్టర్స్ ఎండి సార్లు వాళ్ళు కూడా ఏమి చేయలేకపోయారు. ఇంకో హోమియో డాక్టర్ దగ్గర వెళ్తుంటే ఇతను అప్పుడు ఏం చేశారంటే ఆయన బాగా పరిశీలించి అసలు నీకు రక్తం పట్టకపోవడానికి కారణం ఏంటని బాగా పరిశీలించి మెడిసిన్ వేసినప్పుడు రక్తం పట్టేసింది. అదేవిధంగా ఒక 4-5 హోమియో డాక్టర్స్ కూడా ఫెయిల్ అయ్యారు. ఇంకో హోమియో డాక్టర్ ఎందుకు సక్సెస్ అయ్యాడు? అసలు రక్తం పట్టకపోవటానికి కారణాలు ఎన్నో ఉంటాయి. ఆ కారణానికి వెళ్ళిపోయి మందు వేసాడు ఆయన. రక్తం పట్టడానికి హోమియోపతిలో సుమారుగా 8 నుంచి 12 మందులు ఉన్నాయి. ఏ కారణం చేత పడతలేదు? లివర్ డిజార్డర్ ఉన్నా రక్తం పట్టదు. అలాగ కారణానికి వెళ్ళాలి. అదేవిధంగా బాబా అంటున్నారు రజోగుని, తమోగుని, సత్వగుని 3 రకాల ఆత్మలు ఉంటారు. ఆ 3 రకాల ఆత్మల్లో నీ ఇంట్లో ఉండొచ్చు, సెంటర్లో ఉండొచ్చు, ప్రపంచంలో ఉండొచ్చు, ఎక్కడైనా ఉంటారు వాళ్ళు. ఈవెన్ మధువనంలో కూడా ఉంటారు. అందుచేత నువ్వు ఏం చేయాలంటే వాళ్ళు ఎటువంటి వాళ్ళు, ఎక్కడికి వస్తారు, వాళ్ళు ఏ యుగంలో వస్తారు, వాళ్ళు ఏ పాత్ర అభినయిస్తారు అని నీ స్థితిని హై స్టేజ్లో ఉంచుకుని ఆ విధంగా నువ్వు చూస్తే నువ్వు ఫ్రీ అయిపోతావు అంటున్నారు బాబా. అర్థమైందా పాయింట్? ఎప్పుడైతే నువ్వు ఇతర ఆత్మల్ని యొక్క ప్రవర్తనని మనకెంత బాధ కలిగించినా, మనకి నియమాలు ఉల్లంఘన చేసేలాగా ప్రవర్తించినా, బాబా ఏమంటున్నాడు అక్కడ? శుభభావన పెట్టుకో, శాంతిగా ఉండు, స్వస్థితిని పాడు చేసుకోకు అంటున్నారు బాబా. ఇప్పుడు ఎవరైనా పేషెంట్ మన దగ్గరికి వచ్చాడు అనుకోండి, డాక్టర్ దగ్గరికి, అతను అలజడి అయిపోతున్నాడని ఇతను అలజడి అయిపోతే డయాగ్నోస్ చేయలేడు అక్కడ. అతను అలజడి ప్రభావం ఇతని మీద పడకూడదు. ఇతని ప్రభావం అంతా ఎలా ఉండాలి? ఆ అలజడిని ఎలా తొలగించాలని ఉండాలి అక్కడ. అర్థమైందా పాయింట్? మొన్న ఒక అక్కయ్య గారు పడిపోయారు. ఆవిడ పెద్ద ఆవిడ, ఎక్కడికి వెళ్ళటానికి, బయటికి వెళ్ళటానికి భయం వేస్తుందో, ఎక్కడికి వెళ్ళి చేయించుకోవాలన్నాను. ఇప్పుడు వాడు ఫోన్ చేశారు నాకు, అన్నయ్య నువ్వు ఏదోటి ఇవ్వాలని. నేను పెద్ద మెడిసిన్స్ ఇవ్వట్లేదు ఎందుకు మనకి అని. కానీ బాబా టచింగ్ ఇచ్చారు, ఫలానా మెడిసిన్ ఈ పాపం ఆవిడకి ఎక్కడికి వెళ్ళట్లేదు కదా, నీ ఇంట్లో వాడుకునే దాంట్లో ఒకటి తీసి అని క్యాలిమోర్ అనే ఒక మందు బాబా చెప్పారు. అది పడిపోయినప్పుడు, బెనికినప్పుడు బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఆవిడ పడిపోయింది, పెద్ద ఆవిడ, ఒక 70 సంవత్సరాల రూపు ఉంటుంది, ఎవరు లేరు. బాబా మీద ప్రేమ, ఆవిడకి ఉన్న ప్రేమ ఇంకెవరికి ఉండదు. అంత గొప్ప అద్భుతమైన ప్రేమ ఆవిడకి. నేను ఎందుకంటే మనకి శరీరానికి వైద్యం చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు, మన ఆత్మకి వైద్యం చేయాలని నేను ఫస్ట్ నుంచి అదే దృక్పథంతో నేను ఏం చేయను. కానీ బాబా చెప్పడంతో పంపించమ్మా బాబా ఇస్తారని చెప్తే ఆవిడ ఆశ్చర్యపోయింది, బ్రహ్మాండంగా తగ్గిపోయింది అన్నయ్య అని. మరి బాబా నాకెందుకు చెప్పాడు, ఎందుకు ఇమ్మన్నాడు? అక్కడ ఎప్పుడూ కూడా ఆవిడ బాబా తలంపులో ఉంటుంది. అక్కడ మనం ఏంటి వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు బాబా కావాలి,
సుఖాలు వచ్చినప్పుడేమో ఆ సుఖం ఇచ్చేవాళ్ళు కావాలి మనకి. అలా ఉండకూడదు. ఇక్కడ జ్ఞానం అంటేనే అది. మన ఫోన్లో ఎంతోమందితో ఎన్నో మాట్లాడుతుంటాం కదా. ఒక్కోసారి మనమే ఏం చేస్తాం, అమృతవాళ్ళు బాబా దగ్గర లేవు. మరి అక్కడ సూక్ష్మ ఆ నియమాన్ని ఉల్లంఘన చేసినట్టు అయిపోయిందా లేదా? అందుచేత బాబా తలంపులో నువ్వు ఉన్నప్పుడు నీ కుటుంబ సభ్యులు ప్రవర్తన, లేదు సెంటర్లో అక్కయ్యల అన్నయ్యల ప్రవర్తన, టీచర్స్ ప్రవర్తన ఏమో స్టూడెంట్స్ మీద, స్టూడెంట్ ప్రవర్తన టీచర్ మీద పడకుండా ఉండాలంటే ఏం చెప్తున్నారంటే బాబా, నువ్వు సాక్షిగా అయ్యి శాంతి స్థితిలో ఉండి శుభభావంలో ఉంటే నీ మార్కులు నీకు జమ అయిపోతాయి అంటున్నారు బాబా. అలాగని చెప్పి ఇక్కడ అసత్యాన్ని కోఆపరేట్ చేయకూడదు. అర్థమైందా? అలాగని చెప్పి అసత్యాన్ని కోఆపరేట్ చేయకూడదు. బాగా అనుభవం చేసుకోండి. కాబట్టి బాబా ఇక్కడ మనకేం చెప్తున్నారు అంటే, ప్రతి ఆత్మకి సత్యయుగంలో పాత్ర లేదు. బాబా పిల్లలకే లేదు. బాబా పిల్లలకే లేనప్పుడు బయట వాళ్ళకి ఎలా ఉంటుందో చెప్పండి. అంచేత నా కుటుంబ సభ్యులందరినీ కూడా జ్ఞానంలోకి తీసుకొచ్చే బాబా, తీసుకొచ్చేస్తే నేను చాలా ప్రశాంతంగా ఉంటాను అని నువ్వు అంటున్నావు, మంచిదే. కానీ ఇది పరీక్షలో లేకుండా సఫలత రాదంటున్నారు బాబా. పరీక్షలు లేకుండా సఫలత రాదు. కాబట్టి బాబా ఏం చెప్తున్నారంటే, ఈ విధంగా మీరు నేను విశ్వ కళ్యాణం చేయడానికి వచ్చినప్పుడు నా ప్రపంచంలో ఉన్న ప్రతి పిల్లవాడిని ఎలా చూడాలి, వాళ్ళని ఎక్కడ పెట్టాలి, వాళ్ళు ఎప్పుడు జ్ఞానం వింటారో, వాళ్ళని ఎలా పరివర్తన చేయాలనేది నాకు తెలుసు కదా. జ్ఞానిని కదా, నేను మహాజ్ఞానిని కదా. మరి నాకు జ్ఞానం ఎందుకు చెప్తున్నావు నువ్వు అంటున్నారు బాబా. అలాగ బాబా చెప్పిన ప్రకారం ప్రయోగం చేసి చూడండి. శాంతిగా ఉండండి. ఎవరు అలజడి చేసినా అలజడిలోకి రాకండి. శాంతిగా ఉండండి. బాబాతో చెప్పండి, వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారు బాబా, నువ్వే చూసుకో, నీ పిల్లలు నువ్వే సంభాళించుకో అని బాబా మనకి చెప్తున్నారు. కాబట్టి బాబా ఏం చెప్తున్నారు లాస్ట్ పాయింట్, బాబాకు తెలుసు ప్రతి ఆత్మకి తమ తమ సమయంలో పాత్ర ఉంటుందని. కానీ తాళం తెరవడానికి సాధనము మనసా సంకల్పం ద్వారా మరియు వృత్తి ద్వారా మరియు వాయుమండలం ద్వారా పరివర్తన చేసే సేవ చేయండి. మీ జీవితం పరివర్తన ద్వారా ఆత్మలను కూడా పరివర్తన చేసేటువంటి సేవ చేయండి. అర్థమైందా అంటున్నారు బాబా. అంతేగాని బాబాను మాత్రం మీరు అడగకండి అంటున్నారు బాబా. మరి చాలామంది నన్ను కూడా అడుగుతున్నారు, పాపం నాకు ఆ బాధ కలుగుతుంది. బాబా వీళ్ళు ఈ వ్యక్తి వలన వీళ్ళు యోగం చేయలేకపోతున్నారు, అన్ని ఆహార విహార వ్యవహారాల్లో తేడా వస్తుంది, ఏంటి బాబా మరి వీళ్ళు నాకు చెప్తున్నారు, అమ్మ ఉన్నప్పుడు అమ్మకి చెప్పుకునేవారు తల్లిగా, ఇప్పుడు ఒక తండ్రిగా నాకు చెప్తున్నారు బాబా అని. నేను ఎప్పుడైతే నాకు ఫోన్లో ఎవరైనా చెప్పినప్పుడు ఈ చెవి బాబా దగ్గర పెడతాను నేను. అప్పుడు బాబా ఏం చెప్తారంటే, యోగం నువ్వు కూడా చెయ్యి, వాళ్ళని కూడా యోగం చేయమను, పరివర్తన అవ్వాలని.
చెప్పు, నేను కూడా సహయోగి అవుతాను, కానీ డిమాండింగ్గా మాత్రం ఉండకూడదు అంటున్నారు బాబా. ఏంటి నాకు బాబా ఈ కష్టం పెట్టేసాడేంటి, వీళ్ళు ఎలా చేసేసారంటే ఏంటి, నా స్థితి అంతా పాడైపోతుందో వీళ్ళ వలన, ఇలాగ అనొద్దు అంటున్నారు బాబా. ఎందుకంటే నేను ప్రపంచాన్ని అంతటినీ తెరిచేటువంటి స్థితి నాకుంది. ప్రపంచంలో ప్రతి బిడ్డ నా బిడ్డే. వాళ్ళందరినీ ఎప్పుడు తీసుకురావాలి, ఎక్కడ తీసుకురావాలి, వాళ్ళు ఎప్పుడు జ్ఞానం వింటారు, వాళ్ళు ఏ సమయంలో వింటారు, ఏ సమయంలో పరివర్తన అవుతారు అన్నీ నాకు తెలుసు. కాబట్టి జ్ఞానసాగరుడైన నాకు మీరు జ్ఞానం చెప్పొద్దు, దయవుంచి బుద్ధి తాళం తెరువు బాబా అని ప్లీజ్ చెప్పొద్దు. ఆ తాళం మీ చేతికి ఇచ్చాను, మీరే తెలుసుకోండి అని చెప్తున్నారు బాబా. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. నమస్తే బాబా.